సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనంజయ్. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చురుకైన జీవనశైలి, శారీరక మానసిక శక్తిని పెంపొందించడంలో ఎంతో పురాతన అభ్యసన విధానమైనటువంటి యోగా పాత్రని అన్ని తరాల వారికి అందించి వారి దీర్ఘాయువుని పెంపొందించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఇతివృత్తం ఏంటి అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రపంచం అంతా యోగా మంత్రం జపిస్తుంది. దాదాపు 12 సంవత్సరాల నుంచి. కానీ 34 సంవత్సరాల క్రితమే మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తన అల్లరి మొగుడు సినిమాలో రమ్యకృష్ణ ద్వారా ఒక అందమైన పాట రూపంలో యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక సూపర్ హిట్ సాంగ్లో అందజేశారు. ఆ పాట గురించిన ఫీలింగ్స్ ఈరోజు నేను మీతో పంచుకోవడానికి రెడీగా ఉన్నాను. ముందుగా సంగీతం గురించి మాట్లాడుకుంటే ఈ సంగీతాన్ని అందించింది ఎంఎం కీరవాణి. అసలు స్టార్టింగ్లోనే జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే అలా ఈ పాటని హార్మోనియం మీద హీరో వాయిస్తున్నట్టుగా, దానికి కమెడియన్ బ్రహ్మానందం తబలా వాయిస్తున్నట్టుగా అలా పిక్చరైజ్ చేశారనమాట. ఆ పాట హార్మోనియంలో వింటూనే మనకు హుషారు వచ్చేస్తుంది. మధ్యలో భలే మంచి రోజు అనేటువంటి సాంగ్ను కూడా హార్మోనియం మీద వినిపించారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఈ బిట్ కూడా వాయించారు. ఫిబ్రవరి 14, 1992లో రిలీజ్ అయిన ఆ సినిమా ఇప్పటికొచ్చి 34 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పటికీ కూడా ఆ పాటని యూజ్ చేస్తూనే ఉంటారు. ఎంత బాగా జనాల్లోకి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సంగీత పరంగా మాత్రం మరకతమణి కీరవాణి సూపర్గా కంపోజ్ చేశారు. మధ్యలో వచ్చేటువంటి హమ్మింగ్స్ కానీ కోరస్లు కానీ చాలా 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 బాగుంటాయి. సాహిత్యం విషయానికి వస్తే సాహిత్యం అందించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఇప్పటి యోగా ట్రైనర్స్ అందరూ కూడా యూజ్ చేసేటువంటి పదం ఆసనాలు శాసనాలు లాంటివి అని. అలాంటి పద ప్రయోగం సీతారామశాస్త్రి గారు 34 సంవత్సరాల క్రితమే చేసేశారు. అది మామూలు విషయం కాదు. ఆయన దూరదృష్టికి, ఆయన కవితాత్మక హృదయానికి మనందరి తరపున హృదయపూర్వక నమస్సు మంజలు తెలియజేస్తూ పల్లవిలో ఏం చెప్పారు చూద్దాం. బం చిక్కు బం బం చెయ్యి బాగా, వంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగ్గా ఉంచు తీగలాగా, ఈజీయేగా రాజయోగం ఏజీని మరిపించేయగా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. అంటే నాజుగ్గా ఒళ్ళు ఉండాలి అంటే కనుక లేజీగా ఒళ్ళు పెంచుకోకుండా ఏం చేయాలి? యోగా చేయాలి. ఆ యోగా అనేది వంటికి మంచిదేగా అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంకేం చెప్తున్నారు? యోగా చేస్తే రాజయోగం పడుతుంది. అది చాలా తేలికే, ఏజ్ని మరిపించేస్తుంది. నిత్యం యోగా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళ ఏజ్ ఒక 45 దగ్గర 50 దగ్గర ఆగిపోతుంది. మీరు గమనించండి. ఎవరి దాకా ఎందుకు? మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ, వీళ్ళు యోగా చేస్తారు, ప్రాణాయామ చేస్తారు. వాళ్ళ ఏజ్ ఎంత? 70+ కదా. ఇంకా పల్లవిలో ఏం చెప్తున్నారంటే వృద్ధాప్యం పెరిగే కొద్దీ శరీరంలో పడుతుంది తగ్గిపోయి ముడతలు పడిపోతాయి కదా. ఆ ముడతల ధూళిని దులిపేస్తుంది యోగా అని చెప్పడం అయితే అల్టిమేట్ అనమాట పల్లవిలో. అలా యోగా యొక్క గొప్పతనాన్ని సింపుల్గా ఈడు మూడతల ధూళి దులుపునుగా అనేటువంటి లైన్తో అక్కడ తీసుకెళ్ళి పెట్టేశారనమాట శాస్త్రి గారు. మొదటి చరణంలో ఏం చెప్తున్నారంటే బ్రీతింగ్ టెక్నిక్ అదుపు నేర్పుతుంది అందాల తై తక్కకి, ప్రాణాయామ పవరు పెంచుతుంది పెరిగేటి పరువాలకి, ఆసనాల శాసనాలు లేకుంటే మాయదారి ఒళ్ళు మాట వినదంతే. ఆసనాలు శాసనాలు లాంటివి. ఆ శాసనాలు అయినటువంటి ఆసనాల్ని మనం ఫాలో అయితే కనుక మన ఒళ్ళు మన మాట వింటుంది. ఆసనాలు శాసనాలు లేకపోతే కనుక మన మాట మన ఒళ్ళు వినదు. ఎంత బాగా చెప్పారు. వంపు సొంపులేవి ఎక్కడుంచాలో, అంటకత్తెరెప్పుడెక్కడెయ్యాలో. ఈ పాట లేడీ చెప్తున్న ఉద్దేశంలో ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ శాస్త్రి గారు చెప్పారు. అందమైన స్త్రీ యొక్క శారీరక కొలతలుగా 36, 24, 36 చెప్తారు కదా. ఒక అందమైన అమ్మాయి తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కనుక యోగా చేస్తే శరీర కొలతల్ని యోగాసనాలు ఎడిటింగ్ చేస్తాయి అనేటువంటి అర్థం వచ్చేలాగా శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు. తూక మెరిగిన తోడు కదా యోగా. ఇంకా రెండో చరణంలో ఏం చెప్తున్నారంటే పీటీ ఉషలా పేరు కోరుకుంటే పరిగెత్తుకుందేలులా. పేరు ఊరికే రాదు, ఎంతో కష్టపడితేనే పేరు వస్తుంది. పీటీ ఉషలాగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటే కనుక పరిగెత్తాల్సిందే. ఎక్కడ? గ్రౌండ్లో కానీ, ఇంట్లో ట్రెడ్మిల్ మీద కానీ, జిమ్లో కానీ పరిగెత్తాల్సిందే. ఫ్యాటీ బాడీ బరువు కరగదీసే కసరత్తు కానీ ఇలా. ఫ్యాటీ బాడీ బరువు మొత్తం కరగదీయాలంటే కనుక కసరత్తులు చేయాల్సిందే. మనం ఇక్కడ యోగా గురించి చెప్పుకున్నాం కాబట్టి యోగాసనాల ద్వారా కూడా
శరీరం అలసట లేకుండా చక్కగా కరగదీసేయచ్చు. జిమ్ కంటే కూడా ఎంతో యోగ్యమైనది యోగా. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు శాస్త్రి గారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, విల్లులాగా ఒళ్ళు వంచు ఈ వేళ, నడుము వంగిపోదు ఇంక ఏ వేళ. శరీరాన్ని బౌలాగా విల్లులాగా వంచితే చక్రాసనం వేసి లేదా ధనురాసనం వేసి లేదా సర్పాసనం భుజంగాసనం ఏదైనా సరే అలా వేసి బాడీని కాస్త వంచితే నడుము అనేది వంగిపోదు ఎప్పుడైనా సరే. ఎంత బాగా చెప్పారు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, సోయగాలు సొమ్మసిల్లిపోయేలా, వయసు గాలి కమ్ముకొచ్చి పడువేళ. నా శరీరం బాగుంది, ఫిట్నెస్ బాగుంది అని మిడిసిపడిపోకుండా ఎప్పుడు చేస్తూ ఉంటేనే మనం ఎంతకాలమైనా సరే ఫిట్నెస్గా ఉండగలం. వయసు గాలి కమ్ముకొచ్చి మన మీద పడిపోతే అంటే వృద్ధాప్యం వచ్చేసేసి మన మీద పడిపోతే మనం కానీ యోగా చేస్తుంటే మనల్ని కాపు కాసే తోడు యోగా అని చెప్తున్నారు. సింగర్స్ విషయానికి వస్తే చిత్రమ్మ ఎంత బాగా పాడారు, అసలు చాలా 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 బాగా పాడారు. ఆ మాధుర్యం అంతా కూడా అది ఇంకా మాటల్లో చెప్పేది కాదు. ఇది ఒక కమర్షియల్ మూవీ కాబట్టి, అలాగే ఒక అందాల హీరోయిన్తో ఈ పాటని కంపోజ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి చక్కగా పలికింది. ఏంటంటే ఆయాసం వచ్చినలాగా అనేటువంటి ఆ హమ్మింగ్ కూడా చిత్రమ్మ చాలా బాగా అన్నది. చాలా చాలా బాగుందన్నమాట. పాటకి అందం వచ్చింది. ఇంకా దృశ్యపరంగా మాట్లాడుకుంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాటల పిక్చరైజేషన్ అంతా కూడా ఓ లెవెల్లో ఉంటుంది. అందమైనటువంటి హీరోని ఇంకా అందంగా చూపించడానికి ఏవైతే చేయాలో అవన్నీ చేస్తారు. అలా ఇక్కడ కూడా రమ్యకృష్ణని చాలా చాలా గ్లామరస్గా చూపించారు, సెక్సీగా చూపించారు. జనరల్గా యోగా ఆసనాలు ప్రాణాయామ చేయాలి అంటే వదులైన దుస్తులు వేసుకోమని చెప్తారు. వదులైన దుస్తులు వేసుకుంటేనే బాడీకి ఫ్రీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ సినిమా కాబట్టి ఆ సినిమాలో ఒక అందమైన హీరోయిన్తో చెప్పిస్తున్నారు కాబట్టి టైట్ డ్రెస్ లాగా వేసి వాళ్ళు జిమ్ ఆ సెటప్ అంతా చూస్తే అదంతా జిమ్లో చేసేటట్టుగా ఉంటుంది. కానీ యోగా మ్యాట్స్ మాత్రం వేసుకుంటారు. ఆ పాటలో ఏరోబిక్స్, యోగాసనాలు అన్నీ మిక్స్ చేసి ఏది పడితే అది ఎట్టా పడితే అట్టా వాళ్ళకి కావాల్సినట్టుగా పాటని పిక్చరైజ్ చేశారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొరియోగ్రాఫర్స్ గురించి. సలీం మాస్టర్ అండ్ తారా మాస్టర్ వాళ్ళ కంపోజిషన్లో ఈ పాట చాలా చాలా అందంగా ఉంది. ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట. ఇన్స్పిరేషన్గానే యోగా చేస్తే ఇది 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 లాభం అని చెప్పేసి ఒక అందమైన అమ్మాయి ద్వారా చెప్పించే ప్రయత్నం 100% సూపర్ సక్సెస్ అయిందనమాట. 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.